Students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, recently మనం తత్వ అకాడమీని విజిట్ చేసి ఆ తత్వ అకాడమీ గురించి మీకు ఒక వీడియో చేసి చెప్పడం జరిగింది. పేరెంట్స్ చాలామంది కూడా అకాడమీని విజిట్ చేశారు. కొంతమంది పేరెంట్స్ విజిట్ చేయలేక ఇంకొంత మాకు ఇన్ఫర్మేషన్ కావాలి సార్ అని చెప్పేసి మెసేజ్ అనేది పెట్టారు. కాబట్టి ఈరోజు తత్వ అకాడమీ ఫౌండర్ అయినటువంటి విక్రమ్ గారిని ముందుకు తీసుకొచ్చాము. సో ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే టోటల్గా తత్వ అకాడమీ మీద మీకున్నటువంటి డౌట్స్ కానీ లేకపోతే ఐఐటి జేఈ అదేవిధంగా నీట్ కోచింగ్లో ఉన్నటువంటి అయితే మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి సూచనలు అన్నీ కూడా ఫౌండర్ అయినటువంటి విక్రమ్ గారితో మనం డిస్కస్ చేయబోతున్నాము. సో వీడియోని పూర్తిగా చూస్తానని కోరుకుంటూ, సో విక్రమ్ గారు, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఒక మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో 10-12 years వర్క్ చేశారు. మరి ఇప్పుడు వచ్చేసి కొత్తగా మళ్ళీ రీబిల్డ్ అనేది చేస్తారు అనమాట. మరి చాలా ఛాలెంజ్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి వీటిని ఎలా ఎదుర్కోబోతున్నారు? సో మీకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, మీ ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ వివరాలు కూడా మన ప్రేక్షకులకు చెప్పినట్లయితే వారికి ఉన్నటువంటి డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి అనమాట. డెఫినెట్లీ సార్. యాక్చువల్లీ కొత్తది అనే ఒక అప్రిహెన్షన్ పేరెంట్స్కి ఉండడం కామనే, బట్ పేరు మాత్రమే కొత్తది. అండ్ ఇంకా కొంచెం బెటర్గా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. దీని వెనకాల 14 సంవత్సరాల నా హార్డ్ వర్క్ ఉంది యాక్చువల్లీ. సో 10 సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. సో డెఫినెట్గా స్టూడెంట్స్కి ఇంకా బెటర్గా చేయాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను. తత్వ అకాడమీ అనే పేరు మాత్రమే కొత్తది, బట్ దాని వెనకాల 14 సంవత్సరాల నా హార్డ్ వర్క్ ఉంది. ఒక 10 సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్ని రన్ చేసి ఒక స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని వదిలేసి ఇంకా బెటర్గా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడింది ఇది. సో దీన్ని కొత్తదానిగా చూడడం కంటే దాని వెనకాల ఉన్న 14 సంవత్సరాల నా హిస్టరీని చూస్తే పేరెంట్స్కి ఇంకా బెటర్గా క్లారిటీ వస్తుంది. అండ్ ఈ 14 సంవత్సరాల్లో నా ఓన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంతో ఉంది. నేను 2012లో 9 ఎడ్యుకేషన్ అనే ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేసినప్పుడు నా మైండ్ సెట్కి, ఈరోజు తత్వ అనే ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడున్న మైండ్ సెట్కి చాలా డిఫరెన్స్ ఉంది. యాజ్ ఎ పర్సన్ ఐ వాజ్ జస్ట్ 24 వెన్ ఐ స్టార్టెడ్ దట్ ఇన్స్టిట్యూట్. ఓకే. సో ఈ 14 సంవత్సరాలలో సో నేను చాలా నేర్చుకున్నాను. ఆ నేర్చుకుంది అండ్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నాకున్న కుటుంబ పరిస్థితులు కానీ, నేను పెరిగిన వాతావరణం కానీ, ఏదన్నా ఒకటి చేయాలి, బాగా సంపాదించాలి, సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక మంచి ఫినాన్షియల్గా ఒక మంచి స్థాయిలో ఉండాలి అనే భావన ఉండేది టీచింగ్తో పాటు. అంటే టీచింగ్ అంటే డెఫినెట్లీ ప్యాషన్ ఉండేది, బట్ నేను సొసైటీలో ఒక స్టేటస్కి వెళ్ళాలి ఇలాంటి మైండ్ సెట్ ఉండేది నాకు. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే ఫినాన్షియలీ కొంచెం స్టేబుల్ అయ్యానో, సో దీంట్లో ఇంకా అంతకంటే వెతుక్కోవాల్సింది ఏం లేదు అని నాకు అర్థమైంది క్లియర్గా. సో ఈ ఫినాన్షియల్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా చిన్నది, బట్ అసలైన సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి నేను వెతకడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు ఇంకా చాలా విషయాల పట్ల క్లారిటీ వచ్చింది. అండ్ ఈ 2022లో ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వచ్చి ఒక 2 సంవత్సరాలు నా మీద నేను చాలా వర్క్ చేసుకున్నాను. నా సబ్జెక్ట్ని ఇంకా లోతుగా వెళ్ళి నేను నేర్చుకోవడం జరిగింది. ఇంకా స్టూడెంట్స్కి ఏ విధంగా చెప్తే ఫిజిక్స్ లాంటి ఒక టఫ్ సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుందో అనే దాని మీద నేను చాలా వర్క్ చేశాను. సో నన్ను నేను ఇంకా బెటర్గా చేసుకొని, నా థాట్ ప్రాసెస్ని ఇంకా బెటర్గా చేసుకొని, సో అసలైన సాటిస్ఫాక్షన్ అనేది సొసైటీకి ఏదైనా చేయడంలో ఉంటుందనే ఒక నిజాన్ని నేను తెలుసుకున్నాను యాక్చువల్లీ. సో ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసింది తత్వ అకాడమీ. సో ఇది కొత్తది కాదు, 14 సంవత్సరాల పాతది. ఓకే. 14 సంవత్సరాల మెచ్యూరిటీతో కూడినటువంటి ఇన్స్టిట్యూట్ ఇది.